వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనపడుతున్నాయి. పార్లమెంట్కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.75% ఉంటుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండో పూర్తి స్థాయి బడ్జెట్పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 29న ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై అన్ని రంగాలు ఆశలు పెట్టుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దూకుడును పెంచేందుకు సంస్కరణలపై దృష్టి పెట్టిన ఆర్థిక మంత్రి బడ్జెట్పై వివిధ రంగాలు పెట్టుకున్న ఆశలు, ఆంక్షలపై ఫోకస్, స్టాక్ మార్కెట్లపై విశ్లేషణతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకున్న రాయితీలపై మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న అన్ని రంగాలు, కొత్త స్కీమ్లతో రానున్న జైట్లీ బడ్జెట్. ఇండియన్ రిచెస్ట్ ముఖేష్ అంబానీ వరల్డ్ లిస్ట్ లో 21 ప్లేస్. బడ్జెట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న స్టాక్ మార్కెట్లు స్టే అండ్ వాచ్ స్ట్రాటజీని పాటించాలంటున్న అనలిస్టులు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న మోడీ సర్కార్ ప్రవేశపెట్టబోయే రెండో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో వరాలు కురిపిస్తుందా లేక వాతలు మోతలేనా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై వివిధ రంగాలు పెట్టుకున్న ఆశలు వారి మాటల్లోనే. నెక్స్ట్ బడ్జెట్ సెక్షన్లో ఆటోమొబైల్కి మంచి సపోర్ట్ దొరుకుతుందని ఈ మోడీ గవర్నమెంట్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ ప్రీమియం కార్స్ మామూలు పీపుల్ పర్చేజ్ చేయాలంటే వీటి కస్టమ్స్ డ్యూటీ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. 118% నుంచి 127% వరకు. ఒకవేళ కస్టమ్స్ డ్యూటీని సిబియూ యూనిట్స్ నుంచి కానీ సిక్యూరిటీ యూనిట్స్ నుంచి కానీ ఇంపోర్టెడ్ వర్షన్లో తగ్గించగలిగితే ప్రీమియం కార్ సేల్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి డ్యూటీ ఈ బడ్జెట్లో కానీ ఇంకొంచెం కానీ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఆటోమొబైల్ యూనిట్స్లో కాస్త సేల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ దేశీయ కార్లో ఇప్పటికి BMW సికేడి యూనిట్స్ కొన్ని ఉన్నాయి సార్. అంటే మీకు స్పేర్స్ అన్నీ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ అయినా కూడా ఇండియాలో అసెంబ్లీ అవుతుంది. దానివల్ల రెగ్యులర్ ప్రీమియం కార్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు BMW కాస్త తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. బట్ దేశీయ కార్లో ప్రజెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనకి గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. వాటి ట్యాక్స్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 14% ఉంటుంది. కంపేర్ విత్ మీకు గుజరాత్లో 5% ఉంటుంది. అలాగే స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే. బడ్జెట్లో నార్మల్ 2 వీలర్ కస్టమర్కి ట్యాక్సెస్ కొద్దిగా తగ్గిస్తే 2 వీలర్స్కి సేల్స్ ట్యాక్స్ కానీ లైఫ్ ట్యాక్స్ కానీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్సెస్ కానీ అవి తగ్గిస్తే 2 వీలర్స్ ఇంకా తక్కువ ప్రైజ్లో కస్టమర్స్కి అందించేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ లైఫ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కనీసం 40% నుంచి 30% వరకు తగ్గిస్తే ఆ 10% సేవింగ్ అవుతుంది కస్టమర్కి. ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళ మీద ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసిన దాని మీద 2 lakhs వరకు అయితే ఏదో ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, ఎగ్జంప్షన్ ఉంది. సో దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. దాని లిమిట్ తీసేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ దాన్ని మేము అడగడం మీద ఒక 6 lakhs వరకు కన్నా కనీసం చేస్తే హౌసింగ్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. అందరూ అంటే ఎవరైతే కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్కి అయితే ఏదైతే ఉన్నదో అది కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి డెఫినెట్గా దాని వల్ల కూడా హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. అది కూడా మేము కోరడం జరిగింది. తర్వాత ఏదైతే మనము రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక ప్రాపర్టీకి మనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ సపోజ్ అది 10,000 రూపాయలకు గజం ఉన్నదనుకోండి. అదే మార్కెట్లో మేము 5,000 రూపాయలకే కొన్నాం అనుకోండి. సో వాళ్ళు ఏమవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 10,000 మీద వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎనీవే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి 10,000 మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తాము. కానీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఏదైతే తక్కువ ధర కొన్నా కానీ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే యాక్చువల్ ఏది ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాని మీద కూడా కోరడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ ఇంకా హౌసింగ్ సెక్టార్ని ఊతం ఇవ్వడం కోసము గవర్నమెంట్ మంచి అంటే కొన్ని స్కీమ్స్ డెఫినెట్గా ఏదైతే ట్యాక్స్ బర్డెన్ అనేది చాలా టూ మచ్గా ఉంది. అంటే దాదాపు 35% ట్యాక్స్ అవుతుంది. ఏది మనం రకరకాల ట్యాక్సులు అన్ని ట్యాక్స్ GST ఏదైతే తొందరగా వచ్చేస్తే డెఫినెట్గా దానివల్ల ఎంతో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు మా దగ్గర ఎస్పెషల్ బిల్డర్స్ కొంతమంది బిల్డర్స్ ఏంటంటే అందరూ స్టాండర్డ్ క్రెడ్ అయి ఉందనుకోండి, వీళ్ళందరూ ప్రాపర్గా అన్ని అసెస్మెంట్స్ అంటే సేల్స్ ట్యాక్స్ అనుకోండి, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అనుకోండి, ఈవెన్ లేబర్ సెస్ ఇవన్నీ ప్రాపర్గా పే చేస్తాం కాబట్టి
మనము ఏదైతే కస్టమర్ మా దగ్గరకు వచ్చిన అందరికీ ఇది ఛార్జ్ చేయడం జరుగుతుంది. గత పార్లమెంట్లో జరగాల్సింది జరగలేదు. ఈసారి అట్లీస్ట్ ఈ పార్లమెంట్లో జిఎస్టీ వస్తే డెఫినెట్గా అది బిల్డర్స్కి మంచి సానుకూలంగా ఉంటుంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశంలో ఈవెన్ రియల్ ఎస్టేట్ బిల్లు కూడా రాబోతుంది. ఆ రియల్ ఎస్టేట్ బిల్లు గురించి కూడా మేము గవర్నమెంట్ కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బిల్డర్స్ని రెస్పాన్సిబుల్ ఎలాగైతే చేస్తున్నారో అలాగే అథారిటీస్ ఎవరైతే మనకు పర్మిషన్ ఇష్యూ చేసే అథారిటీస్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ చేస్తే వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తే డెఫినెట్గా ఆ రియల్ ఎస్టేట్ బిల్లును కూడా వెల్కమ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామో బిల్డర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. సో డెఫినెట్గా దాన్ని కూడా ఈ బడ్జెట్ సందర్భంలో వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా దాంట్లో మార్పులు చేసేసి రియల్ ఎస్టేట్ బిల్ని ఆమోదం చేస్తారని కోరుకుంటున్నాం. I think we're quite hopeful the fact that we would get a roadmap to the GST, and at the same point in time, if the government is able to hold on to the current tax rate and not raise them, it would be a very welcome decision. In fact, to some extent, I'm hoping the fact that if we want to really kickstart the consumption and kickstart manufacturing, maybe there is got to be some categories where it would be worthwhile to see if we can reduce the tax rates. But looks difficult on that front, but at least if we can get certain stable policies going forward, it will only help in the investment climate. I think from a entrepreneurship standpoint, from a instigating the economy standpoint, I think it's a pretty well balanced budget. I think it could have been more aggressive in some areas, which I think hopefully once the policies become clearer, because anytime a budget is put, I think it has to be supported by policies and then there has to be action. I think if the policies are clear, then I think there will be more kind of movement as far as e-commerce is concerned. And I also feel that again a policy vis-a-vis foreign direct investments in organized retail is very much required. I don't know why it's taking so long. బడ్జెట్ ఇప్పుడు వచ్చే దాంట్లో మహిళా పరిశ్రమవేత్తల కింద మేము కోరుకునేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్యాక్సెస్. మేము అడిగేది ఏంటంటే ప్రధానమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు దయ ఉంచి ట్యాక్సెస్ ఇంకా బర్డన్ చేయకండి. బికాస్ ద ట్యాక్సెస్ ఆర్ బీయింగ్ paid by only a very 3 or 4% of people. మీరు అది తగ్గిస్తే పరిశ్రమ ఇంకా బాగుంటుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది అనేసి నా ఉద్దేశం. ముఖ్యంగా బ్యాంక్స్లో లోన్స్లో ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి, అంటే రూరల్ ఏరియాస్లో మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అలాగే పట్టణాల్లో కూడా మహిళల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కూడా కొన్ని గ్రూప్స్గా తయారు చేసి వాళ్ళకి స్థలాలలో కూడా కొంత తగ్గింపు ఇచ్చి వాళ్ళు అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఒక స్కోప్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది మాకు. వ్యాపార వర్గానికి సంబంధించినంత వరకు అయితే మార్పులు ఏంటిదన్నది ఓపెన్గా ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రాలేదు. కాకపోతే జిఎస్టీనే ప్రధాన అంశంగా తీసుకొని దాని నుంచి వచ్చే వనరులు ఎలా పాటు చేసుకోవాలి, ఆ జిఎస్టీ వనరులు ఎలా వస్తాయి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత తప్ప ఈ బడ్జెట్ను వీళ్ళు సెటరేట్ చేస్తారని అనుకోను. ఎందుకంటే బడ్జెట్ అమౌంట్ వాళ్ళకు నిర్దిష్టంగా తెలవాలి అనుకుంటే జిఎస్టీ నుంచి కేంద్రం నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ కానీ దాని వాల్యూస్ కానీ దాని అమౌంట్ కానీ తెలవాలి. ఫస్ట్ పాయింట్. యాజ్ ఫార్ యాజ్ వ్యాపారానికి వచ్చి జిఎస్టీ అన్నది ఒకవైపు మంచి పరిణామమే అయినా చిన్న వ్యాపారస్తుల్ని దీంట్లో ఈ ఫోల్డ్లోకి ఎలా తెస్తారు, ఎంతవరకు వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఇస్తారన్నది సెకండ్ పార్ట్. ఎందుకంటే ఈరోజు బిజినెస్లో జరుగుతున్న మ్యానిపులేషన్స్ కానీ ట్యాక్స్ ఎవేషన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులారిటీ మీద క్లోజ్గా మానిటర్ చేసి ఇటు వ్యాపారస్తులు నష్టపోకుండా అటు ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చెయ్యాలి అంటే దీనికంటూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక సపరేట్ మినిస్ట్రీ, ఒక సపరేట్ లా అన్నది ట్రేడ్కు పెడితే తర్వాత వచ్చే విదేశీ పెట్టుబడుల సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో అది చాలా మందిని అయోమయపరుస్తున్నది. ఇప్పుడప్పుడే అది కాకుండా చాప కింద నీరులాగా వస్తున్నది. బట్ ఏనాటికైనా ఈ వ్యవస్థ రిటైల్ వ్యవస్థ, నేను వ్యాపారస్తులకు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రిటైల్ వ్యవస్థ చిన్న వ్యవస్థ చావకముందే మీరు దాన్ని అప్డేట్ చేసుకొని ఇటు ప్రభుత్వానికి అటు కన్జ్యూమర్స్కి కోఆపరేటివ్గా ఒక రీజనల్ ప్రైస్లో ఒక మంచి సేవను అందించే అలవాటు మీరు చేసుకుంటే బయట దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు ఏవైతున్నాయో మన రిటైల్ వ్యవస్థను దెబ్బతీస్తాయనే అపోహను కొంతవరకు మనం తొలగించుకోవచ్చు. రాబోయే బడ్జెట్ ఒకవేళ జిఎస్టీ గనక యాక్సెప్ట్ అవ్వకపోతే రాబోయే బడ్జెట్ ప్రతి రాష్ట్రం కానీ
కేంద్రం కానీ ఒక రెన్యువల్ సిస్టంలో గత సంవత్సరాన్ని పోల్చుకుంటూ దానికి కాస్త చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రెన్యువల్ సిస్టంలో బడ్జెట్ తీసుకెళ్తారు తప్ప కొత్త ప్రణాళికలు కానీ కొత్త ప్రవేశాలు కానీ కొత్త ప్రయోజనాలు కానీ ఏమీ ఇంట్రడ్యూస్ చెయ్యరు అనే నేను నమ్ముతున్నాను. డెబిట్ క్రెడిట్ కార్డులతో చేసే ట్రాన్సాక్షన్స్ పై ఇక నుంచి సర్చార్జ్లు, సర్వీస్ ఛార్జ్లు, కన్వీనియన్స్ ఫీజులు ఉండబోవు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2016-17లో దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనా 7 నుంచి 7.75% ఉంటుందన్నారు. 7వ వేతన సవరణ వల్ల జీతాలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం ఉందని ఆర్థిక సర్వేలో అభిప్రాయపడ్డారు. గతంలో 2% పైగా ఉన్న కరెంటు ఖాతా లోటు, అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధర, బంగారం దిగుమతుల ఆంక్షల కారణంగా 1 నుంచి 1.5% పరిమితమవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధిలో సేవా రంగమే కీలక శక్తిగా వ్యవహరిస్తుందన్న ఆర్థిక సర్వే 2015-16లో సేవారంగం 9.2% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5% నుంచి 5%కి పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ ద్వారా ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5% వద్ద నిరోధించాలని ఆర్బీఐ లక్ష్యంగా ఇప్పటికే ప్రకటించింది. పన్నుల ద్వారా రాబడి అంచనా 5.5% ఉంటుందన్న ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం పన్నుల ద్వారా అధిక ఆదాయం వచ్చిందని తెలిపింది. క్రెడిట్ డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ ద్వారా చేసే చెల్లింపులపై ఇకపై సర్ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు, కన్వీనియన్స్ ఫీజులు ఉండబోవు. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ రూపంలో చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లింపుల ప్రమేయాన్ని తగ్గించేందుకు డిజిటల్ కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పన్నుల ఎగవేతలను తగ్గించేందుకు, ఆదాయాలు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లించేందుకు ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు 2016-17 సీజన్ కు సంబంధించి జనుము మద్దతు ధరను 18.5% పెంచి క్వింటాల్కు 3,200కి చేర్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఇది 2,700గా ఉంది. వాస్తవానికి దీన్ని 3,650కి పెంచాలని జౌళి శాఖ కోరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాలను రక్షించేందుకు కొత్త విధానాలను రూపొందించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఒక నివేదికలో పేర్కొంది. షాంఘైలో త్వరలో G20 కూటమి దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో IMF నివేదికకు ప్రాధాన్యం పెరిగింది. దీన్ని G20 సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచ వృద్ధి మందగించిందని, మార్కెట్లో సంక్షోభాలు, చమురు ధరల పతనం, రాజకీయ భౌగోళిక వివాదాలతో వృద్ధి పట్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయని IMF తన నివేదికలో తెలిపింది. మండే రోజే సెంట్రల్ బడ్జెట్, దేశ ఆర్థిక వృద్ధి, వెల్ఫేర్ స్కీమ్స్, ఆర్థిక సంస్కరణలు ఇలా పలు విషయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ల రియాక్షన్ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ పై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్లో చూద్దాం. మండే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఉంది కాబట్టి యూనియన్ బడ్జెట్లో వచ్చే అవుట్కమ్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మార్కెట్ కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో ఇప్పటివరకు కొంత పర్సెప్షన్ అయితే ఉంది. ఏంటంటే కొంత వదంతులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో, అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి 1 year తర్వాత ఆ పెట్టుబడులు కనుక విత్డ్రా చేసుకుంటే 0 ట్యాక్స్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని ఏమన్నా మిగిలిన రియల్ ఎస్టేటు, గోల్డ్ లాగా 3 years దాటితే లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఏమైనా చెప్తారనే ఒక రకమైన డౌట్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోతే మార్కెట్స్ పాజిటివ్ రియాక్ట్ అవ్వడానికి, ఒకవేళ ఏదైనా ఉంటే నెగిటివ్ రియాక్ట్ అవ్వడానికి కూడా మార్కెట్స్లో ఛాన్స్ ఉంది. ఇది కాకుండా ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఎస్టీటీని తగ్గిస్తారని, తర్వాత కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని కూడా కొంచెం తగ్గిస్తారని, ఇట్లాంటి కొన్ని మార్కెట్స్ విషయానికి వస్తే అలాంటి కొన్ని అంచనాలు ఉన్నాయి. తర్వాత
ఇండివిజువల్ ట్యాక్స్ స్లాబ్స్ గురించి కనుక చూస్తే 2.5 లక్షల నుంచి 3 లక్షలు స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంటుందని చెప్పేసి, అంటే మామూలుగా 3 లక్షల వరకు ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళకి పన్ను ఉండకపోవచ్చు, అంటే ఒక 50,000 లిమిట్ పెంచుతారనేది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఈ సెక్షన్ 80C 1.5 lakh నుంచి 2 lakhs చేయాలని కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత అలాగే కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఒక 1% ఏమైనా తగ్గిస్తారనే ఒక అంచనా కూడా మార్కెట్లో ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి వస్తున్న సెకండ్ ఫుల్ బడ్జెట్ కాబట్టి దీని నుంచి ముఖ్యంగా ఇప్పుడు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే చైనా కావచ్చు, ఆర్ యూరప్లో కొన్ని కంట్రీస్ కావచ్చు, లేదు ఆయిల్ ఆర్ అదర్ ఎమర్జింగ్ కమోడిటీస్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిణామాలని ఫేస్ చేయడం. అంటే గ్లోబల్గా వచ్చే ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల మన మార్కెట్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలనేది ఒకటి చూస్తున్నారు ఎఫ్ఎం. సో లాస్ట్ 2 మాన్సూన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల తగ్గిన స్లోడౌను, తర్వాత కార్పొరేట్ ఎర్నింగ్స్లో అంతగా ఆశించిన ఫలితాలు రాకపోవటం, తర్వాత ఒక పక్క బ్యాంకుల యొక్క స్ట్రెస్డ్ అసెట్స్, నెట్ ఎన్పిఎస్ అంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, అవి బాగా పెరిగిపోతుండటం. ఇట్లాంటివన్నీ చూస్తేనంటే ఎకానమీ రికూప్ అయితే తప్ప ఒక గాడిలోకి రాని పరిణామం ఏదైతే ఉందో అది ముఖ్యంగా డొమెస్టిక్గా మనల్ని ఇబ్బంది పెడుతుంది, వీటితో పాటు గ్లోబల్గా ఉన్న ఇష్యూస్. సో బ్రాడ్గా ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న బడ్జెట్ అండి ఇది. ఈ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కనుక అట్లీస్ట్ ఒక రీజనబుల్ ఎక్స్టెంట్ వరకు అన్న ఎఫ్ఎం అనౌన్స్మెంట్స్ కనుక అవుట్కమ్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా పాజిటివ్గా మార్కెట్స్ బౌన్స్ అవుతాయి. బ్రాడ్గా చూస్తే మనకి 7,250 7,400 మధ్య మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. ఒకవేళ కిందకు వస్తుంటే మటుకి 6,750 6,600 స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏదేమైనా బడ్జెట్ డే మటుకి కొంచెం ఐదర్ వే అటు కానీ ఇటు కానీ కొంచెం వైల్డ్ స్వింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ ఏంటంటే మార్కెట్ షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ని బట్టి, చైనాలో వచ్చే వార్తలను బట్టి, లేకపోతే యూరప్ నుంచి వచ్చే వార్తలను బట్టి, ఆర్ మిడిల్ ఈస్ట్లో వచ్చే, అంటే అక్రాస్ గ్లోబ్ వచ్చే వార్తలను బట్టే మన మార్కెట్స్ ఉంటాయి. బ్రాడ్గా ఇన్వెస్టర్లకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి బడ్జెట్ అనేది ఒక ఈవెంట్ కాబట్టి ఆ ఒక పర్టికులర్ ఈవెంట్ని గమనించి డెసిషన్స్ తీసుకోకుండా డౌన్ ద లైన్ నెక్స్ట్ 3 to 5 years ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వన్ టైం కాకుండా స్టేజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. మంచి క్వాలిటీ స్టాక్స్, ముఖ్యంగా డెట్ బర్డెన్ ఎక్కువ లేని, అంటే అసలు రుణభారంతో అప్పులతో ఇబ్బంది పడని కంపెనీలలో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఉన్నా కూడా చాలా నామినల్గా ఉండేలా చూసుకోండి. తర్వాత మంచి మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఇవి ఈ వారం సియో మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.